అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ మాస్టర్. హలో, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మాస్టర్. అంటే ఆయా షేర్కి వస్తున్న సెన్సేషనల్ రెస్పాన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. దానికోసమే కదా ఎవ్రీ టెక్నీషియన్స్ మనం కష్టపడుతున్నాం. సో ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంతలా జనాలు ఇస్తున్న లవ్ అండ్ క్రేజ్ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్, ఫస్ట్ ఆయా షేర్ సాంగ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారంటే శ్రీకాంత్ వడేలా గారు మిమ్మల్ని, అండ్ సాంగ్ విన్నప్పుడు మీరు ఎట్లాంటి స్టెప్స్ కొరియోగ్రఫీ అనుకున్నారు? ఇది సాంగ్ రావడానికి ముందే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను ఫస్ట్ అన్నయ్యని కలిసినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, ఈ మూవీలో నువ్వు సాంగ్ చేస్తున్నావు, ఆ మాట నేను ఇస్తున్నా, దానికి ఏమీ డౌటే లేదు అని చెప్పారు. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ ఫర్దర్ ఫాలో అప్ అయిన అన్నయ్య అని సడన్గా ఒకరోజు ఆయా షేర్ సాంగ్ అన్నది, ఇంట్రో సాంగ్ అనేది వస్తుంది, అది నువ్వే చేస్తున్నావు అని సడన్గా పిలిచి షాక్ ఇచ్చారు. అండ్ చాలా హ్యాపీ నాకు. మనం అందుకోసమే కదా ఇంత కష్టపడ్డామని. అది వచ్చిన వెంటనే ఇప్పుడు ఆయన మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చిన ఒక అవకాశాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది వెంటనే రిహర్సల్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే రిహర్సల్ స్టార్ట్ చేసి అలా వెళ్ళి ఒక అవుట్పుట్ని తీసుకెళ్ళి శ్రీకాంత్ అన్న దగ్గర ఇచ్చాము. ఆయన చాలా హ్యాపీ. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆయా షేర్ని. మాస్టర్, ఆల్రెడీ మీరు దసరా మూవీ చేశారు నాని గారితో. అండ్ ప్యారడైస్కి వచ్చేసరికి ఒక హీరోకి ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న స్టెప్స్ కానీ, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డ్యాన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, మొత్తం మీరు ఒక క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఆల్మోస్ట్. బట్ ప్యారడైస్కి వచ్చేసరికి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఒక ట్రోలింగ్ ఏది లేకుండా నాని గారి ఆ స్టెప్ కానీ, ఆయన టిప్స్ కొట్టి మళ్ళీ ఆ స్టెప్ వేసేది కానీ, అండ్ పులప్స్ తీసేది కానీ, కింద ఏమీ లేకుండా, అంటే ఒక స్టెప్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కంటిన్యూ షార్ట్ అది పెట్టి తర్వాత లిరిక్స్ పెట్టారు. మధ్యలో ఇంకెన్ని స్టెప్స్ ఉందని మాకు కూడా వెయిట్ చేస్తాం. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే దసరా నుంచి నానిగా ట్రాన్స్ఫర్మేషన్ ఆయా షేర్కి వచ్చేసరికి, అంటే రెండింటి మధ్య కంపారిజన్ అని కాదు కానీ, బట్ దీని వరకు మీరు ఎట్లాంటి హోంవర్క్ చేశారు నానిగారిని ఇంకా కొత్తగా చూపిద్దాం డ్యాన్స్లో అని? కానీ నానిగారిని బాగా ఇబ్బంది పెట్టేశారు ఆ స్టెప్లో? లేదు, అట్లా అని కాదు. మీరే చేశారు కదా, చూసారు కదా దసరా, అది ఒక పీక్ మ్యాడ్నెస్ లాంటి. దానికన్నా ఎక్కువ ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడక్షన్ వాల్యూ, వీళ్ళందరూ కలిసి ఒక మ్యాడ్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రెషర్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత బాగా తీసుకొచ్చిన ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా మనం కొంచెం అటు ఇటు చేసినా కూడా అది డౌన్ అవుతుంది. అది ఏ విధంగా డౌన్ అవ్వకుండా మనం ఫుల్ ఎఫర్ట్ ఇస్తేనే దాన్ని హోల్డ్ చేయగలుగుతాము. అండ్ దట్ టు ఇది నా లైఫ్ కూడా కదా, యాజ్ ఎ డెబ్యూ ఇన్ తెలుగు నా లైఫ్ కూడా. సో దీనిలో రెండు ఉన్నాయి. ఒకటి, దీన్ని బాగా చేసేస్తే నా లైఫ్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం నమ్మి ఇచ్చిన ఈ ప్రోడక్ట్ని ఇంకా మనం ఎలా హోల్డ్ చేసి వాళ్ళతో పాటు పైకి తీసుకెళ్తామన్న ఒక ఇది ఉంది కదా. సో ఆ ప్రయత్నమే ఇవన్నీ. సో దాంట్లో ఈ ఒక్క మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చి జనాలు లవ్ చేస్తున్నది చాలా హ్యాపీ. మిమ్మల్ని మేము మాస్టర్ అంటున్నాం, బట్ మీ మాస్టర్ మీ గురించి అప్రిషియేట్ చేస్తూ ఒక పోస్ట్ వేశారు. 11 years నా స్టూడెంట్, ఒక బ్రదర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ విజయ్ తలపతి గారిది తమిళ్లో చేస్తున్నారండి. నెక్స్ట్ ఇది ఎట్లా అనిపిస్తుంది? ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఒక 11 years మీరు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారు. బట్ ఆయన దగ్గర బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాజెక్టే తమిళ్లో ఒక పెద్ద చేస్తున్నారు, తెలుగులో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. బట్ ఎట్లా అనిపిస్తుంది? మాస్టర్ నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మీకు పర్సనల్గా ఫోన్ కాల్లో కానీ? మాస్టర్ కాల్ చేశారు, జననాయక్ అన్నప్పుడు కాల్ చేశారు. అండ్ ఇది రిలీజ్ అయిన తర్వాత వెంటనే కాల్ చేసి నాకు ఒక 20 minutes మాట్లాడారు దాదాపు. సో ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క శిష్యుడికి ఆయన గురువుని సంతోషం ఇస్తున్న కన్నా వేరే ఏమీ ఉండొచ్చు ఒక శిష్యుడికి. కరెక్టే కదా, నేను కరెక్ట్గా చెప్పాను? ఓకే, అదే. సో అది నాకు ప్రౌడ్. అందుకే కదా ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము. ఆయన ఇచ్చిన దాని నుంచి మనం ఒక పని చేసి మళ్ళీ ఆ రెస్పెక్ట్ని నా గురుగారికి తిరిగి ఇస్తున్నప్పుడు అది నాకు చాలా హ్యాపీ. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ చేసి చాలా గొప్ప విషయాలు చెప్పారు. అండ్ అది నాకు చాలా గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఫీల్ అయింది. జననాయకుని ఈవెంట్లో బాగా మీరు ఎమోషనల్ అయిపోయారు బాగా, స్టేజ్ మీద కానీ, అండ్ తలపతి గారికి హగ్గిచ్చే వీడియో కానీ, మిస్ యూ సార్ అనేది పెట్టడంతో ఒక గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఒక తమిళ్ సూపర్ స్టార్ అండ్ తలపతి
చెప్పుకోవడానికి మీరు ఏపిచ్చిన స్టెప్ కానీ షూటింగ్ టైంలో కానీ ఒక్కో యాక్టర్కి మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఒక్కో స్టైల్ మార్క్ ఉంటుంది ఒక్కో యాక్టర్కి. నాని గారికి కానీ, తలపతి గారికి కానీ, రజనీకాంత్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, అండ్ ఎన్టీఆర్ గారిది చేశారు మీరు ఆల్రెడీ RRRలో ఒక సీన్ కొరియోగ్రఫీ. అండ్ అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. బట్ మీరు యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కూడా బట్ కొంతమంది యాక్టర్స్ వైజ్ చూస్తుంది నాని గారు కానీ అండ్ తలపతి విజయ్ గారు కానీ పర్సనల్గా మీరు వాళ్ళ నుంచి నేర్చుకునేది కానీ వాళ్ళ దగ్గర గమనించేది కానీ డ్యాన్స్ స్టెప్ ఒక డ్యాన్స్ బాగా రాని వాళ్ళతో బాగా హార్డ్ స్టెప్స్ వేయించినప్పుడు ఎట్లా అనిపించింది మాస్టర్కి? అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా మనం చూసి పెరిగిన పెద్ద పెద్ద హీరోల దగ్గర వాళ్ళు మన మూమెంట్ని ఇప్పుడు ఆడుతున్నారు, అది స్క్రీన్ మీద వస్తుందన్నప్పుడు దానికన్నా ప్రౌడ్ మూమెంట్ వేరే ఏమి ఉండొచ్చు మనకి. దానికే కదా మనం కష్టపడుతున్నాం. ఇంకోటి, మనకి ఇంత ఛాన్స్ దొరికిన తర్వాత అంత ఈజీగా కూడా మనం తీసుకోలేము. ఇది మన లైఫ్ని ఇంకా అదే డిసైడ్ చేయబోతుంది అన్నప్పుడు మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాం కదా. అవన్నీ అలాంటి పెద్ద పెద్ద హీరోస్, గొప్ప హీరోస్ వచ్చి ఏం రెస్ట్రిక్షన్ లేకుండా మీరు ఇంతలాగా తీసుకొస్తున్నారు కదా, మేము చేస్తాం దాన్ని అని వాళ్ళు హార్డ్ వర్క్ చేసి దాన్ని బయటకు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ఆ పేరంతా వాళ్ళ కష్టం అంతా కూడా మనకే కలిసి వస్తుంది కదా. సో అది గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. చిరంజీవి గారితో చేశారు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఉండొచ్చా శ్రీకంఠ? ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారితో చేశాను. నాకు చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి అందులో. సో ఒక కొరియోగ్రాఫర్గా ఖచ్చితంగా ఏ కొరియోగ్రాఫర్కైనా చిరంజీవి గారు లాంటి ఒక కథానాయకుడికి చేయాలన్న ఆశ, డ్రీమ్ ఉంటుంది. అది నాకు ఉంది. అది దేవుడి దయ వల్ల ఒకరోజు జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు ఉంది. మన పనిని చేస్తూనే వెళ్తాము. దేవుడు అది ఇస్తున్నప్పుడు దాన్ని కూడా మనం పట్టించుకోవాలి. RRRలో ఎన్టీఆర్ గారిని కొట్టే సీన్ ఒకటి మీరు కొరియోగ్రఫీ అంటే మీ ఫొటోస్ నేను చూశాను కొన్ని పోస్టులు. బట్ కొడుతున్నప్పుడు కానీ ఆ రియాక్షన్ ఎట్లా ఉంది రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి మధ్య? ఏమైనా మీరేమైనా క్రియేటివిటీగా ఇంకేమైనా అక్కడ చెప్పడం ఏమైనా జరిగింది? ఆ టోటల్ సీక్వెన్స్ నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. అండ్ ప్రీ షూట్ చేస్తున్నప్పుడు నేను ఎన్టీఆర్ గారి లాగా కంప్లీట్ గెటప్ వేసుకొని ఆయన పోర్షన్ ప్రీ షూట్ చేస్తాం. మేము స్పాట్లో కూడా మేము చేసి చూపిస్తాం. మరి వాళ్ళిద్దరూ ఎట్లా అంటే స్పాట్లో వాళ్ళిద్దరు కూడా అంత డెడికేషన్. అలాంటి ఒక స్టోరీ దొరికిన తర్వాత, అలాంటి ఒక డైరెక్టర్ చేస్తున్న మూవీలో వాళ్ళిద్దరి మధ్యలో వేరే ఏ కాంపిటీషన్ లేదు. మనం చేస్తున్న ఆ క్యారెక్టర్లో ఇంకా ఎంత బాగా చేయాలన్న అది ఒకటి ఉంది కదా. అది వాళ్ళిద్దరూ ఒక్కొక్క టేక్లో వాళ్ళిద్దరూ ఇంకా ఇంప్రూవైజ్ చేసి వాళ్ళ మధ్యలో ఒక క్యూట్ ఫ్రెండ్షిప్ ఉంది. అది మధ్యలో టేక్ మధ్యలో వస్తూ వెళ్తుంది. మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చూసి ఉంటారు. అది ఒక సైడ్ ఉన్న వర్క్లో వాళ్ళిద్దరు అంత సిన్సియర్గా, డెడికేటెడ్గా ఆ ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను దాని నుంచి చాలా నేర్చుకున్నాను. ఓకే. అంటే ప్రజెంట్ మన అజిత్ గారితో కూడా చేశారు మీరు ఆల్రెడీ? డాన్సర్గా చేసిన నేను అదే బిగినింగ్ టైంలో డాన్సర్గా చేసిన. వెరీ సింపుల్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ హీరో. అంత పెద్ద స్థాయి ఉండి కూడా అంత కైండ్ హార్టెడ్గా ఇలాంటి ఒక హ్యూమానిటీ ఎట్లా ఉంటుంది అన్న ఒక థాట్ మనకు వస్తుంది ఆయన చూస్తున్నప్పుడు. రజనీకాంత్ గారితో చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఆ ఫీలింగ్ కానీ ఒక తలైవా అనే ఒక మార్క్ స్టైల్? రజనీకాంత్ గారితో చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే చిన్నప్పుడు దాకా ఆయన ఇంపాక్ట్ చాలా ఉంటుంది మనతో. ఆటోమేటిక్గా మనం మూమెంట్ చేసి చూపిస్తున్నప్పుడు మనం కొంచెం ఆయనంత చేయలేము, కొంచెం రజనీకాంత్ గారిని మనం తీసుకొని లోపల పెట్టుకొని కొన్ని చేసి చూపిస్తాం. ఆయన ఎట్లా అంటే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నేను అప్పుడు దానికి ముందు ఆయనతో మూవీ చేయలేదు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. కానీ మన దగ్గర వచ్చి సార్ ఇది ఓకేనా, ఇది నేను చేసుకోవచ్చా, ఒకవేళ ఇది చేసుకోవచ్చా, లేదు మనం ఏదైనా చెప్తే అది బాగుందంటే దాన్ని అలాగే చూసి దాన్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ మనం ఎంత చేసామో దాన్ని నేర్చుకొని చేసేంత ఓపిక ఈ స్టార్డమ్లో అది క్రేజ్. ఈ మూవీలో ఈ సాంగ్ కాకుండా ఏమైనా సీన్స్ కానీ మీరు క్రియేటివిటీగా చేసినవి ఏమైనా ఉన్నాయా? క్రియేటివిటీగా నేను చేసేది అండ్ లేదు, అట్లా క్రియేటివ్గా మనం చేసేమన్నది కాదు. నేను కూడా కొన్ని ఫ్రీగా ఉన్నప్పుడు అంతా అన్నయ్యతో ట్రావెల్ అయ్యి నేను నేర్చుకుంటున్నాను. అవన్నీ నేర్చుకుంటే ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కొన్ని సీన్స్ కూడా డైరెక్ట్ చేస్తారనేది ఉంటుంది కొన్ని సినిమాస్లో ఉంది. కొన్ని విషయాలు అన్నయ్య ఏదైనా అడిగితే
మనం కూడా ఒక డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళలాగా ఏదైనా ఐడియా ఇస్తున్నప్పుడు అది బాగుందంటే అన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది ఏది యాక్సెప్ట్ చేశారో చెప్తే కొంచెం. అది మీరు ఇంకా మూవీ అంతా అక్కడ చూడాలి, అక్కడ చూసి ఇట్స్ అ కలెక్టివ్ వర్క్ అంతే, ఇది ఒక్కరిదన్నది కాదు. అన్నయ్య తీసుకొస్తున్న అంత పెద్ద విషయంలో మనం ఒక చిన్న పార్ట్గా ఆయన తోడు అలా జర్నీ చేస్తున్నాం. ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది సాంగ్ రిలీజ్ అవ్వగానే? సాంగ్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ ఫీడ్బ్యాక్ నా బ్రదర్స్ నుంచి, అంటే ఫ్యామిలీ నుంచి వచ్చింది. కానీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ అన్నయ్య కానీ మిగతా అందరూ టీం అందరూ చాలా కంగ్రాట్ చేశారు, హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో పాటు కొన్ని మంత్స్ నేను జర్నీ చేస్తున్నాను, వాళ్ళకి తెలుసు నేను ఇక్కడే కూర్చొని ఎలా జర్నీ చేస్తున్నాను అనేది. సో వాళ్ళు చాలా హ్యాపీ. నా కోసం ఈ టీం అంతా మొత్తం డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం అందరూ వాళ్ళు ఏదో గెలిచినట్టు ఫీల్ అయ్యారు. అది ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.